ఇవాళ టీవీ చూస్తా అంటే ఒక స్క్రోరింగ్ కింద పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు. ఒక్కరు మాత్రమే జీతం తీసుకోలేదు అంటున్నారు. ఆ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే శాసనసభలో నేను రావడం లేదు, నేను కేవలం తాడేపల్లి ప్యాలెస్లోనే పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తున్నా కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు కాబట్టి నేను జీతం తీసుకోలేదు అన్నట్లు టీవీ స్క్రోరింగ్లో పోయింది. మరి ఇవాళ మేయర్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం. అనంతపురం నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ఏ డివిజన్లో కూడా మీరు పర్యటించకపోయినా మరి మీరు ఎందుకు జీతం తీసుకుంటున్నారో అనంతపురం నగర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్తున్నాం. మీరు ఎన్నికైనప్పటి నుండి ఈ రోజు వరకు మీకు కారు ఉంది, ఓ పిఏ ఇచ్చారు, అన్నీ కూడా అలవెన్సులు అన్నీ కూడా పొందుతున్నారు. మరి మీ కారుకి డీజిల్ వేసుకుంటారు కదా, ఎన్ని లీటర్లు డీజిల్ వేసుకున్నారో ఒకసారి బయట పెట్టండి. ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి అనంతపురం అంతా ఓ వైపు ప్రయాణం చేస్తా అంటే ఒక ప్లాస్టిక్ వ్యాపారి పైన షాపు సీజ్ చేస్తే స్వయాన ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ గారు మీరే ఫోన్ చేసి సచివాలయ అధికారులకు పంపించి వాళ్ళని బెదిరించి మళ్ళీ షాప్ ఓపెనింగ్ చేస్తావు అంటే ప్లాస్టిక్ నిషేధం పైన నీకు ఇదేనా చిత్తశుద్ధి ఉండేది?